ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ అంశమైనా సరే రాజకీయంగా చేయడం ఇది రాష్ట్రానికి మంచిది కాదు. సరే, వ్యక్తిగతమైన విమర్శలు అవనియండి, వేరే అంశాలు అవనియండి, ఇలాంటి దాని మీద ఒక్కొక్కసారి బరస్ట్ అవుతుంటారు. అది పరిపాటి, అది కూడా మంచిది కాదు. కానీ ఒక్కొక్కసారి బరస్ట్ అవుతుంటారు కాబట్టి సరే, అంతవరకు పర్వాలేదు శృతి మించకపోతే. కానీ ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే ప్రతిదీ కూడా ఏదో రకంగా రాజకీయం అవుతుంది అన్న. సరే, ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది రైటు, ఏది మంచి, ఏది చెడు అంటే ఎవరికి వాళ్ళు అనుభవించుకుంటే మనం చేసిందంతా మంచిగానే కనిపిస్తుంది, ఎదటి వాళ్ళు ఏం చేసినా అది చెడుగానే కనిపిస్తుంది. ఇది సమాజ నైజం. జనరల్గా మనం ఏది చేస్తే అదే గొప్ప, మనం చేసిందే మంచి. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కానీ వర్గాల మధ్య కానీ చిచ్చులు పెట్టే విధంగా, వర్గాల మధ్య గొడవలు పడే విధంగా చెయ్యడం ఎవరికి శ్రేయస్కరం కాదు. మనుషులకు కాదండి, ఇక్కడ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. ఇది కూటమి ప్రభుత్వం ఇస్తున్న సందేశం. ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా ప్రతి అంశాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూసో, లేకపోతే వేరే రకంగా చూసో, విష ప్రచారం చేసో, ఏమైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి, అన్యాయం మీద మాట్లాడాలి, న్యాయం జరిగేలా చూడాలి. కానీ దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా వేరే రకంగా చేస్తే మాత్రం క్షమించే పరిస్థితి ఉండదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే హెచ్చరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగానే హెచ్చరిస్తున్నారు. అనిత గారు కూడా కొద్దిసేపటి క్రితమే ఈ అంశాలనే ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఈ అంశం ఏంటంటే కందుకూరు ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఏ రకంగా న్యాయం చేయాలి. చాలా అన్యాయం జరిగింది, అది క్రూరత్వం, అతి దుర్మార్గం, అతి నీచం, ఎవ్వరూ కాదన లేనిది. ఇది ఎవ్వరూ దానికి ఏమీ సపోర్ట్ పడకలేదు, వత్తాసు పలకలేదు. చాలా దారుణం జరిగింది, ఆ బిడ్డలకి అన్యాయం జరిగింది, ఆమె నుదుట కుంకుమ చెరిపేశారు, చాలా తప్పు జరిగింది. కానీ దానికి పరిష్కారం ఏంటి? వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు, వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఆస్తులు ఏవో ఉంటే వాటిని సీజ్ చేశారు, ఇంకా కఠినమైన శిక్షలు పడతారు, బెయిల్ కూడా రాకుండా చూస్తామని ఒక పీపీని అపాయింట్ చేయడం జరిగింది. సరే, దీనికి సంబంధించి ఏదో ఆలస్యమైంది, అదంతా కూడా కాదనలేదు. మొదటే ఇది చేస్తే ఇంతవరకు రాదు కదా అని ఒక వర్గం మాట్లాడే పరిస్థితి, లేకపోతే తమకు ఇంకా న్యాయం చేయండి అని చెప్పి అడగడంలో తప్పులేదు. ప్రభుత్వం ఏంటంటే ఒక పెద్దన పాత్ర పోషించాలి. ప్రభుత్వం ఏంటంటే తండ్రి లాంటిది ప్రజలందరికీ కూడా. ఏ కష్టం వచ్చినా దాన్నే అడగాలి ప్రభుత్వాన్ని. వాళ్ళు కూడా పెద్ద మనసుతో చూడాలి. ఆ పెద్ద మనసు ఇప్పుడు చూపించుకున్నారు. భారీ నజరానా కందుకూరు ఆ బాధితులకి, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులకి భారీ నజరాని వంగలపూడి అనిత గారు ఒక కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆవిడ దాన్ని ప్రకటించడం జరిగింది. హోమ్ మినిస్టర్ అనిత ఈ సందర్భంలోనే సంచలన హెచ్చరిక. కూటమి ఏకత్వానికి చెదరని సిగ్నల్. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. కూటమి ప్రభుత్వంలో విభేదాలు రేకెత్తించే ప్రయత్నం చేసేవారిపై పార్టీ ఏదైనా, హోదా ఏదైనా కఠిన చర్య తప్పదు. వ్యక్తిగత కక్షలు, కుట్రలు, పార్టీకి అపకీర్తి తెచ్చే చర్యలు క్షమార్హం కాదు. కూటమి స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం అంటే ప్రభుత్వానికి సవాల్ అని హెచ్చరిక. కూటమి నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అపోహలు కలగకుండా చర్చలతో పరిష్కారం తీసుకురావాలని ఆదేశం. వివాదం కాదు, చర్చే మార్గం అని హోమ్ మినిస్టర్ స్పష్టం. ప్రతి అధికారి కూటమి సమన్వయం కాపాడే దిశగా పనిచేయాలి. కలలో కూడా చిచ్చు పెట్టే ఆలోచన రాకూడదు. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా తీవ్ర చర్యలు అనివార్యం. నెల్లూరు జిల్లా గుండ్లూరు మండలం రాళ్లపాడులో లక్ష్మీనాయుడు హత్య కేసుపై ప్రభుత్వం ఆగ్రహం. వ్యక్తిగత శత్రుత్వం, ఆర్థిక వివాదాలే కారణమని అధికారిక ప్రకటన. లక్ష్మీనాయుడు భార్య, 2 పిల్లలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం. అవన్నీ కూడా నేను ఆవిడ మాటల్లోనే వినిపిస్తాను. నేను చెప్పే కంటే ఆవిడ చెప్పిన మాటలు చెప్తేనే అర్థమవుతుంది కాబట్టి అది ప్లే చేయండి అమ్మా, బయట ప్లే చేయండి. హోంమంత్రి గారు ప్రకటించిన ఆ నజరానా. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు ఆ పరిస్థితి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో, ఆడబిడ్డలు, 2 కూడా ఆడబిడ్డలు, ఆ 2 పిల్లలు, అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళ 2 పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు, అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి
వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 18 years వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు రైట్, ఓకే. అది ఒక వెర్షన్ అండి. ఇందులో ఏంటంటే లక్ష్మీనాయుడు భార్య ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం, దీంతో పాటుగా ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున మొత్తం 6 ఎకరాల భూమిని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి, పిల్లల చదువులు కూడా వీళ్ళే చూసుకుంటా అన్నారు. ఇంకోటి ఏంటంటే చాలామంది మాట్లాడేది, మొన్న నా లైవ్లో కూడా మాట్లాడేది ఏంటంటే ఆవిడకి ఏదన్నా ఒక ఉద్యోగం కూడా, మంచి ఉద్యోగం కూడా ఆవిడకి కల్పిస్తే ఆవిడ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పిల్లల్ని పోషించుకుంటుంది ఆవిడ. సరే 5 లక్షలు అన్నది ఖచ్చితంగా వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. ఆ ఇల్లు ఏదో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదట, వాటికి ఏమన్నా అది పనిచేస్తుంది. పిల్లల భవిష్యత్తుకి ఎటువంటి డోకా లేదు. ఇప్పుడు 1 సంవత్సరం ఉన్నవానికి 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారంటే ఆమె పెద్ద అయ్యేసరికల్లా ఖచ్చితంగా అది వాళ్ళు ఆర్థిక పరంగా వాళ్ళు సెటిల్ అవ్వడానికి పనికొస్తుంది. మరొక వైపు భూమి ఈరోజు రేట్లు ఏ రకంగా ఉన్నా వేరే చెప్పాల్సిన లేదు. 6 ఎకరాల భూమిని వాళ్ళకి అందించారు అంటే ఒక మంచి సాయాన్ని చేసింది ప్రభుత్వం. చాలా 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 పెద్ద మనసుతోటి వాళ్ళకి అండగా నిలబడింది. ఇంకా దీన్ని ఇంకా వివాదాలు చేసి వేరే రకంగా చేయకుండా ఇంకా ఆపాల్సిన సమయం ఆసన్నమైంది. సో ఇంకా ఏమైనా డిమాండ్లు ఉంటే ఉద్యోగం అంటారా, ఉద్యోగం చేయిస్తే ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడుతుంది. ఆ రకంగా కూడా వాళ్ళు ఆలోచనలు చేస్తారనే మనం ఆశిద్దాం. అలాగే గాయపడిన పవన్కి 5 లక్షలు 2 ఎకరాల భూమి, గాయపడిన వాతలకి ఎవరైతే ఆయన మరిదున్నారో పవన్, ఆయనకు కూడా 5 లక్షల రూపాయలు 2 ఎకరాల భూమిని ఆయనకు కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆయన పరిస్థితి కూడా ఇప్పుడు బాగోలేదు, ఆయన ఎప్పుడు రికవర్ అవుతాడో తెలియని పరిస్థితి. సో అలాంటి టైంలో ఆయనకి జీవనోపాధి లేదు కాబట్టి, వేరే చేసే పరిస్థితి లేదు కాబట్టి ఆయనకి ఆర్థిక సాయం అందించింది. ఇక భార్గవ్కి 3 లక్షల ఆర్థిక సాయం, కాలు అది ఫ్రాక్చర్ అయింది, ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఆయనకి 3 లక్షలు. ఇక నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్తో పాటు అతని తండ్రిపై కేసులు నమోదు, ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్. హరిశ్చంద్ర ప్రసాద్ ఆస్తులు జప్తు, ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆయన ఆస్తులు జప్తు చేయడం జరిగింది. ఈ నిర్ణయం కూటమిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా షాక్. ఇక పార్టీల మధ్య విభేదాలు రావచ్చు, కానీ చంపుకునే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించినా, మౌనం వహించినా ఒకే రకం శిక్ష. ఇక వివాదాలు, కుల వైరాలు, అసాంఘిక వ్యాఖ్యలు ఎవరు చేసినా వెంటనే కేసు, వెంటనే యాక్షన్. సోషల్ మీడియా అభివృద్ధికే వేదిక, విద్వేషానికి కాదు. కూటమి ఐక్యతకు చెదరని హామీ హోమ్ మినిస్టర్ అనిత స్పష్టం. పార్టీల మధ్య ఎలాంటి ఈగోలు లేవు, ఉండవు. లక్ష్మీనాయుడు హత్య పూర్తిగా ఆర్థిక వివాదం మాత్రమే. నిందితుడికి బెయిల్ రాకుండా చూస్తాం. న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదు. హత్య వెనుక డార్క్ ట్రూత్, ఫ్రెండ్ టర్న్డ్ కిల్లర్. హరిశ్చంద్ర ప్రసాద్, లక్ష్మీనాయుడు క్లోజ్ ఫ్రెండ్స్. 2.31 లక్షల అప్పు వివాదమే ప్రాణాంతక ఘర్షణకు కారణం. ఇద్దరు పిల్లలతో వెళ్తుండగా కారుతో బైక్పై దూసుకెళ్లి హత్య. న్యాయం జరుగుతుంది, నిందితుడు బయటికి రాడు. హోమ్ మినిస్టర్ క్లియర్ స్టేట్మెంట్, అందరికీ న్యాయం జరగాలి, నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. ఎలా బతకాలో బాధిత కుటుంబం అర్థం చేసుకునేలా ప్రభుత్వం నిలబడుతుంది. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. విచారణ వేగవంతం చేసి నిందితుడికి గరిష్ట శిక్ష పడేలా చర్యలు. రాజకీయాలు వేరు, మానవత్వం వేరు. న్యాయం సాధించే దిశగా హోమ్ మినిస్టర్ అనిత ఆర్డర్స్. ఇది కేవలం ప్రకటన కాదు, ఇది జీరో టాలరెన్స్ పాలసీ. యాక్షన్ ఆరంభం. ఇదే అండి సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఈరోజు ప్రెస్ ముందు మాట్లాడింది. అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిన వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళకి న్యాయం చేయాలి, అతనికి కఠినమైన శిక్ష పడాలి, ఇది ఇక్కడతో ఆగాలి, ఇది ఆఖరిది, ఈ మర్డర్ ఆఖరి మర్డర్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు ఇంత కిరాతకంగా, క్రూరత్వంగా, ఇష్టం వచ్చినట్లుగా మనుషులను చంపుకుపోతామంటే ఏ పార్టీ కాదు, ఏ వ్యక్తి కాదు, ఎంత గొప్పవాడైనా సరే వాడికి కఠినమైన శిక్షలు వేయడానికి శబదం పూనింది ఈరోజు కూటమి. పవన్ కళ్యాణ్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అనండి, వాళ్ళు తీసుకున్న ఈ డిసిషన్ తోటి పోయిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని ఎవరూ తీసుకురాలేరు ఈ ప్రపంచంలోని. పొట్టుడు దుఃఖంతో వాళ్ళకు ఉన్నారు. ఈ ఆర్థిక సాయాలన్నీ కూడా వాళ్ళకి ఆ పాత జ్ఞాపకాలన్నీ చెరిపేస్తాయంటే అది కూడా సాధ్యం కాదు. కానీ ధైర్యంతో ముందుకు నడాల్సిన అవసరం ఉంది. అది ఆవిడ ధీరశాలలాగా వెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా కష్టంలో ఉన్నది ఆ తల్లి. ఇద్దరు పిల్లల్ని పోషించుకుని ముందుకు సాగాలి. ప్రభుత్వం అండగా ఉంటుంది అంటున్నారు, హామీలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నది మహిళ హోంమంత్రి. ఏ సాయం కావాల్సినా మేము ఉన్నాము అంటున్నారు. చదువుల విషయంలో వెనకాడొద్దు అంటున్నారు. భూములు ఇచ్చారు.
ఆర్థికంగా సాయం చేశారు. మొన్న జనసేన ఎమ్మెల్యే ఆయన వెళ్ళి ఆయన ఒక 5 లక్షల రూపాయలు సాయం అంటే డబ్బులతోటి ఏదో కలిసి వస్తుందని కాదండి, ఒక మానసిక ధైర్యాన్ని అందిస్తుంది. ఈరోజు మన చేతిలో ఒక రూపాయి లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి లేదు. అది ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ధీమాగా ఉంటుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంటే మన పాకెట్లో మన పర్సు ఉన్నా పర్సులో డబ్బులు ఉన్నాయని, పర్సు లేకుండా పర్సులో డబ్బులు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళడానికైనా అడుగు పడదు. ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఏం తినాలన్నా, లేకపోతే ఏం తాగాలన్నా, ఏం ఆకలి తీరాలన్నా, ఏం తీర్చుకోవాలన్నా, లేకపోతే ఏదో ప్రయాణం చేయాలన్నా ఎక్కడ కలుస్తాం, కలలని పరిస్థితి. కానీ చాలా కష్టసాధ్యమైంది ఆర్థికపరమైన అంశాలని మనం ఎంతో కొంత సెటరేట్ చేయగలిగితే ప్రతి మనిషి జీవితంలోని కూడా ఇంత ఉపాధి అందించగలిగితే, ఆ ఖర్చులకు మనం భరోసా ఇవ్వగలిగితే మనకు ఆటోమేటిక్గా ధైర్యం పుంజుకొస్తుంది. అది లేనప్పుడు మానసికంగా ఇంకా కుంగిపోతాం. దానికి చనిపోయిన వాడిని అయితే మేము తీసుకురాలేము, కానీ నీ వెనకాతల మేము ఉంటాం. ఆయన లోటు ప్రభుత్వం తీరుస్తుందని చెప్పి ఒక తండ్రి బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఆమె కూడా చాలా ఆనందంగా ఉంది. ఆవిడ కోరేదంతా ఒకటే, ఈ డబ్బులు, ఈ పొలాలు ఇది కాదు, కఠిన శిక్ష పడాలండి. ఇలాంటి మరణం ఇదే ఆఖరి కావాలి, ఇలాంటి మరణాలు మళ్ళీ ఉండకూడదు. ఇవే ఆవిడ పదే నా లైవ్లో కోరుకున్నా, హోంమంత్రి గారి దగ్గర కోరుకున్నా మాట్లాడేదే. కూటమి పెద్దన్న పాత్ర పోషించింది, ఆవిడకి అండగా ఉంది. ఇలాంటి హత్యలకి ఎవరు పాల్పడాలని ఆలోచన వచ్చినా సరే కబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నది. విష ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదు, ఉక్కుపాదం తప్పదు అంటూ హుకుం జారీ చేస్తున్నారు.